వరంగల్ 22వ డివిజన్లో విద్యుత్ పట్టణపాటలో భాగంగా 22వ డివిజన్ కార్పొరేటర్ బసవరాజు కుమారస్వామి ఆధ్వర్యంలో శాంతినగర్ పోచమ్మ మైదాన్ సెక్షన్ నందు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా విద్యుత్ భద్రతా సూత్రాలు మరియు విద్యుత్ పొదుపు సూచనలకు శంకేశి మల్లికార్జున్ డిఈఈ ఎన్పీడీసీఎల్ వరంగల్ వినియోగదారులకు వివరించారు మరియు విద్యుత్ వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. కాలం చెల్లిన సర్వీస్ వైరులను సిబ్బంది చేత మార్చుకోవాలని, ఐఎస్ఐ అండ్ స్టార్ రేటెడ్ పరికరాలను ఉపయోగించాలని సూచించారు మరియు ప్రతి ఇంటిలో ఎర్తింగ్ తప్పకుండా చేసుకోవాలని విద్యుత్ వినియోగదారులకు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో టి సురేష్, ఏడీఈ మరియు కె తిరుపతి, ఏఈ, విద్యుత్ సిబ్బంది మరియు శాంతినగర్ వెల్ఫేర్ సొసైటీ కమిటీ సభ్యులు, బృందావన్ కాలనీ కమిటీ సభ్యులు మరియు పోచమ్మ మైదాన్ స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ విధంగా విద్యుత్ అనేది మీకు తెలుసు ఎంత ఇంపార్టెంటో. గాలి, నీరు, ఆ తర్వాత విద్యుత్తే వస్తుంది. ఇప్పుడు గాలి, నీరు కావాలంటే కూడా విద్యుత్ కావాల్సిన పరిస్థితి ఉన్నది. కాకపోతే విద్యుత్ అంటే అంత ఈజీగా తీసుకోకుండా, ఎందుకనంటే ఎంతోమంది కొన్ని వేల మంది కార్మికులు, ఇంజనీర్లు కష్టపడి మనకు ఇప్పుడు విద్యుత్ మీకు తెలుసు నీటి ద్వారా, గాలి ద్వారా, సోలార్ కానీ లేదా బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇట్లా ఎంతో కష్టపడితే తప్పితే మన స్విచ్ అయితే కరెంట్ లైట్ వెళ్తుంది ఇక్కడ. కాబట్టి విద్యుత్ మనం అనవసరంగా దాన్ని వృధా చేయకుండా ఆదా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. విద్యుత్ ఆదా చేస్తే ఉత్పత్తి చేసినట్టే. తర్వాత ఎక్కడుంటే అక్కడే లైట్లు వేసుకోవడం, తద్వారా మన ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా ఉంటుంది. ఏసీ కూడా ఎక్కువ తక్కువ నెంబర్లు కానీ 25లో పెట్టినామనుకో మనకి ఈవినింగ్ సరిపోతాయి, ఎక్కువ టైం అట్లా చూసుకోవచ్చు. తక్కువ నెంబర్లు వేయడం కానీ ఇట్లా కొన్ని భద్రతా సూత్రాలు మనకు పోస్టర్ కూడా ఎట్లా ఆదా చేయాలని కూడా రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఎండాకాలంలో వాషింగ్ మిషన్లో కూడా డ్రైయర్స్ ఆన్ చేయకుండా ఉండడం, ఇంకా చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి. తర్వాత ఎల్ఈడి బల్బ్స్ వాడడం. వెనకట్లో మనం చిన్నప్పుడు ఏంటంటే 100 క్యాండిల్ బల్బ్ అని 10 రూపాయలకు బల్బ్ వచ్చేది, కానీ 100 వాట్స్ అది. ఇప్పుడు మనకు 10 వాట్స్ బల్బ్ పెడతాను. 100 వాట్స్ అయితే ఎంత ఫ్లోరోసెంట్ బల్బ్ ఇచ్చిందో, లైట్ ఇచ్చిందో 10 వాట్స్ అంతా ఇస్తున్నది. కాకపోతే బల్బ్ కాస్ట్ ఎక్కువ. కాబట్టి ఇంట్లో పాత ట్యూబ్ లైట్లు ఉన్నాయి, పాత లైట్లు ఉన్నాయి. వెనకట పాత ట్యూబ్ లైట్లు మనకు 40 వాట్స్ ఉండేవి, ఇప్పుడు 20 వాట్స్ ట్యూబ్ లైట్స్ వచ్చినాయి. కాబట్టి నేను అనేది అంటే ఎల్ఈడి బల్బ్స్ అని వాడితే మీకు కరెంట్ ఆదా చేసినట్టు అవుతుంది. అట్ ది సేమ్ టైం మన కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది. కాబట్టి మీరు ఇది అవగాహన కార్యక్రమం గౌరవ కార్పొరేటర్ గారు కూడా వచ్చారు, మరియు కాలనీ ప్రముఖులు కూడా వచ్చారు. మీరు ఒక్కొక్కరికి అందరికీ చెప్పి విద్యుత్ ఆదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదో సామెత ఉన్నది, మనీ ఈజ్ అవర్స్ బట్ రిసోర్సెస్ ఈజ్ నాట్ అవర్స్. మన దగ్గర డబ్బు ఉంది, కరెంట్ బిల్ కట్టేంత డబ్బు ఉంది, కానీ కరెంటే లేకపోతే ఏం చేస్తారు? అప్పుడు ఎంత డబ్బు పెట్టినా కరెంట్ రాదు. కాబట్టి రిసోర్సెస్, వాటర్ కానీ కరెంట్ కానీ ఇట్లాంటి వాటిని మనం వృధా చేయొచ్చు. ఎందుకంటే నీకు ఇక్కడ దొరకనప్పుడు బొగ్గు రిసోర్సెస్ పోతాయి, వాటర్ రిసోర్సెస్ పోతాయి, కరెంట్ ఎట్లా ఉత్పత్తి అవుతుంది? కాబట్టి ఉన్న కరెంటుని మనం చాలా పొదుపుగా అవసరమైనంత మేరకు వాడుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇదొకటి. ఇది విద్యుత్ ఆదా గురించి. తర్వాత విద్యుత్ సేఫ్టీ అంటే భద్రత. ఇప్పుడు ఆ కరెంటు ఎంత ఉపయోగమో మనకు అంత ప్రమాదం. మీకు తెలుసు, కరెంట్ ఎవరికైనా షాక్ కొడుతుంది. మా కరెంట్ వాళ్ళకి కానీ, వాళ్ళకి కానీ, వీళ్ళకి కానీ ఎవరికైనా షాక్ కొడుతుంది. అంటే కరెంట్ డిపార్ట్మెంట్ తరఫున మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ పాటలో కార్యక్రమంగా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీరు ఏం చేయాలంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇల్లు కట్టుకుంటాం, 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇల్లు కట్టుకుంటాం, కానీ కరెంటు పట్ల చాలా తక్కువ. ఎవరో ఎలక్ట్రీషియన్ మామూడు ఉన్నట్లే, మా తెలిసిన ఉన్నాడు ఆయన చేసిపోతారంటాం. ఇంటికి ఎర్తింగ్ కంపల్సరీ. తర్వాత ప్లగ్లు ఉంటాయి, మనం 2 ఛార్జింగ్ ప్లగ్స్ కానీ, తర్వాత మంచి కంపెనీ వైర్ కానీ, స్టాండర్డ్ వైర్స్ కానీ, స్టార్ రేటెడ్ పరికరాలు ఇట్లాంటివి వాడాల్సి ఉంటుంది. ఎర్తింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంట్లో ఏమైనా షాక్ కొట్టినా మనకు ఎర్తింగ్ సరిగ్గా ఉంటుంది అంటే లో రెసిస్టెన్స్ పాత్ క్రియేట్ అయ్యి ఎర్త్ అయిపోతుంది కరెంట్. ఇల్లైతే అక్కడ ఫ్యూజ్ అన్న పోతుంది, ట్రిప్ మన దగ్గర ఇంట్లో ఫ్యూజ్ పోతుంది. కాబట్టి రేటెడ్ ఫ్యూజులు కానీ, రేటెడ్ ఎంసీబీలు కానీ, రేటెడ్ ప్లగ్లు కానీ, తర్వాత ఎర్తింగ్ ఇంట్లో కంపల్సరీ చేసుకోవాలా. తర్వాత చాలా మనం పేపర్లలో చూస్తున్నాం, దండెం వైర్లకు షాక్ వచ్చి చనిపోతున్నారని. దండెం వైర్లు కడతారు, దండెం వైర్లకు ఏంటి మన హుక్కు కడతారు, సర్వీస్ వైర్ నుంచి వస్తుంది. అదే సర్వీస్ వైర్ ఈ దండెం వైర్ దీనికి ఇంకా రూరల్ ఏరియాలో బాగా జరుగుతుంది. ఆ దండెం వైర్కి మనం బట్టలు ఆరేస్తుంటే షాక్ వచ్చి చనిపోయిందని చాలా పేపర్లలో మనం చూస్తున్నాము. కాబట్టి మనిషి ప్రాణం చాలా విలువైనది. కాబట్టి ఏదైనా ప్లాస్టిక్ సర్వీస్ వైర్లు ఉంటాయి, ఎప్పుడో 30 ఏళ్ళ కింద సర్వీస్ వైర్ ఉంటే అదే ఉంటుంది సర్వీస్ వైర్, అది ఇన్సులేషన్ పోయి ఉంటుంది. కాబట్టి మీరు ఇన్సులేషన్ లెవెల్స్ మంచిగా ఉండి ఉన్న సర్వీస్ వైర్లే వాడాలి. ఇప్పటికి కూడా మీరు పాత సర్వీస్ వైర్లు ఏమైనా ఉంటే మీరు తెచ్చుకోండి, ఇన్ఫామ్ చేస్తే మా సిబ్బంది చేత మేము మార్పిచ్చేస్తాం. అంతేకాని ఎప్పుడో ఇల్లు బాగానే ఉంది, సర్వీస్ వైర్ బాగానే ఉన్నది అంటే అది విరిగిపోయి ఉంటుంది, అది ముట్టుకుంటే షాక్ వస్తుంది మనకు.
కాబట్టి విద్యుత్ అనేది చాలా ఇంపార్టెంట్. పరికరాలు కూడా మనం ఎలక్ట్రిక్ కుక్కర్ వాడతాం, ఇంకేదో వాడతాం. ఏది వాడినా కూడా వాటికి ఎత్తింగ్ పరికరాలు సార్ ఐరన్ బాక్స్లు వాడుతుంటాం. ఐరన్ బాక్స్లో లోపల లీక్ అయిందనుకో కథమే మనకు పట్టేసుకుంటాం, ముట్టుకుంటాం, ఇమ్మీడియట్గా చనిపోవడే ఉంటుంది. ఇమర్షన్ హీటర్స్ ఉంటాయి, స్విచ్ అట్లా వేసి నీళ్ళల్లో చేయబెట్టి చూస్తాం మనం. ఆ లీకేజ్ ఏమైనా ఉందనుకో, లీకేజ్ కరెంట్స్ నీళ్ళకు షాక్ వస్తే చనిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇవి మీకు తెలుసు, కానీ ఆ సంఘటన జరిగినప్పుడే మనం బాధపడుతున్న తర్వాత ఇదవుతాం. సో విద్యుత్ ఎంత ఉపయోగమో అంత ప్రమాదం. కాబట్టి దయచేసి మీరు ప్రతి ఒక్కరు మీ కాలనీలలో గౌరవ కార్పొరేటర్ గారు వీళ్ళు కానీ ఇక్కడ అవగాహన కార్యక్రమాలు కల్పించి తప్పకుండా విద్యుత్తును సరైన క్రమంలో వాడుకొని ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.